తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాం. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు, ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. మనం ఈ సంవత్సరం అంతయు ఏమి క్రియలు చేశామో అవి దేవునికి ఇష్టమయంగా ఉన్నాయో, దేవునికి ఇష్టం లేకుండా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరాంతమున మనము ఒకవేళ దేవునికి ఆయాసకరమైన క్రియలు చేసినట్లయితే ఒప్పుకొని క్షమాపణ అడిగినట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన బిడ్డలుగా మరి ఒకసారి స్వీకరిస్తాడు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. ఒకవేళ ఏమైనా మంచి క్రియలు చేయకపోతే క్షమాపణ అడుగుదాము. మంచి క్రియలు చేసినట్లయితే మన క్రియలు చొప్పున మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడని మనము కనిపెట్టుకుని ఉందాం. సత్క్రియ ఓపికగా చేయుచు మహిమను ఘనతను వెదకువానికి నిత్య జీవమునిచ్చును అంటున్నాడు. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును అంటున్నాడు. సత్క్రియలు మనం ఓపికగా చేయమని ఇక్కడ వాక్యం తెలియచేస్తుంది. సత్క్రియలు చేయాలి. ఒకవేళ గత కాలంలో మనం ఏమైనా సత్క్రియలు చేయలేకపోతే మన ముందున్న నూతన సంవత్సరంలోనైనా మనం సత్క్రియలు చేస్తూ ఆయన కృపను మనం పొందుకోవాలని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఓపికగా చేయాలంటున్నాడు. ఘనతను మహిమను వెతకమంటున్నాడు. సత్క్రియ ఓపికగా చేస్తూ ఘనతను మహిమను వెతికినప్పుడు వారికి నిత్య జీవం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి రాబో దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. మనం యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకున్నప్పుడు ఆ నూతన సంవత్సరం అంతయు మనకు ఆశీర్వాదకరంగానే చేస్తాడు దేవుడు. ఆయన రెక్కలు మనకి కాపుదలగా ఉంటాయి. ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆయన మనకి సమాధానం ఇస్తాడు. ఆయన హత్తుకొని జీవించినప్పుడు ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి సత్క్రియలు మనం ఓపికగా చేద్దాం. ఆయన మహిమను ఘనతను మనము వెతుకుదాం. ఆయన మహిమను ఘనతను వెతుకుదాం. అప్పుడు మనకి నిత్య జీవము కూడా ఇస్తాడు. ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. ఏ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలియదు. నూతన సంవత్సరంలో ప్రకృతి ఎలా ఉండబోతుందో తెలియదు. దేవుని కార్యాలు ఎలా ఉండబోతున్నాయో తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దాము, ఆయన సత్క్రియలు చేయొచ్చు ఆయన మహిమను ఘనతను వెదకుదాం. సత్క్రియలు ఓపికతో చేయమంటున్నాడు. ఇక్కడ అనేక మార్లు సమస్యల వలన కానీ, బలహీనతల వల్ల కానీ, కుటుంబాల్లో పరిస్థితుల వలన కానీ ఓపిక లేకపోవచ్చు. కానీ ఓపికగా సత్క్రియలు చేయమంటున్నాడు దేవుడు. యేసునందు మనము నిలిచి ఉండినట్లయితే ఆయన మన ముందుగా నడుస్తానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. కాబట్టి మనకు ఓపిక కూడా ఇస్తాడు. కాబట్టి ఓపికతో సత్క్రియలు చేస్తున్నప్పుడు ఆయన మహిమను ఘనతను మనం వెతికినప్పుడు నిత్య జీవాన్ని తప్పకుండా మనకి ఇస్తాడు. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మీరు మాకు ఇచ్చిన వాక్యంలో మా ప్రభు బిడ్డలు విని ఉన్నారు. సత్క్రియలు ఓపికగా చేస్తూ ప్రభువా మిమ్మను, మీ మహిమను, మీ ఘనతను వెతికినప్పుడు ప్రభువా మీరు ఆశీర్వాదాలు ఇస్తానంటున్నారు నాయన. నిత్య జీవం ఇస్తానంటున్నారు నాయన. బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచండి ప్రభువా. ఓపికతో ప్రభువా సత్క్రియలు చేసే వారినిగా నూతన సంవత్సరంలో వారిని ఆశీర్వదించండి ప్రభువా. నూతన సంవత్సరం కొరకు మీ కుటుంబాలన్నిటినీ దీవించండి ప్రభువా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.